మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా 2014-19 మధ్య ఖజానా గండిగొట్టినట్లుగానే మళ్ళీ అదే స్కెచ్. అప్పట్లో బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు, ఇప్పుడు ఏఆర్టీ తొలగింపు, తద్వారా లిక్కర్ సిండికేట్కు ఏటా 500 కోట్ల అదనపు భారం. అలాగే ధరలకు రెక్కలు, మద్యం ప్రియులపై ఏటా 3000 కోట్ల బాదుడు అంట. కరెక్టేనా రామ్నాథ్ గారు? నేను క్యాబినెట్ లో కూడా నిర్ణయం తీసుకున్నారు కదా కొమ్మినేని గారు. మామూలుగా రిటైల్ ఎక్సైజ్ పన్నును తగ్గించారు, 15% ఉంటే దాన్ని తొలగించారు బార్ల మీద. ఇదో గతంలో ఇలాగే బార్ల మీద ప్రివిలేజ్ ఫీజు కూడా తొలగించి పెద్ద స్కామ్ చేస్తే దాన్ని అయితే కేసు కొట్టేయించుకోలేమని వెళ్ళిపోయారు. సో ఇది కూడా అలాగే అవుతుంది అనుకుంటున్నాము, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో పాటు ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు పెంచారు. అంటే దీంట్లో 3000 కోట్ల రూపాయల వరకు వస్తుంది అని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ పాలసీలో ఏమాత్రం వెనక్కు తగ్గడం. చాలా దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఈ లిక్కర్ లో ధరలు పెంచడం ఇదే కాకుండా గ్రామాల్లో యథేచ్ఛగా ఊరికి 3-4 బెల్ట్ షాపులు పెట్టి వీధి మీద నడుపుతూ ఉన్నా దాన్ని ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. చాలా ఒక విధంగా గ్రామాల్లో సైలెంట్ గా విధ్వంసం జరుగుతోంది. వీటి వల్ల ప్రజలంతా పగులంతా పనిచేసి వస్తే సాయంత్రం తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టుకున్న బెల్ట్ షాపుల్లో డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇది వరకు అందుబాటులో ఎక్కువగా మద్యం లేకపోవడం వల్ల పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల ఒక బాటిల్ తెచ్చుకొని తాగేసి పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు మెలకు వస్తే ఎప్పుడు అలా తాగాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోయి అక్కడే పక్కనే తెచ్చుకొని తాగే పరిస్థితి వచ్చింది రావడం వల్ల గ్రామాల్లో మరింత విధ్వంసం జరుగుతోంది. ఆర్థికంగా చాలా కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా పాజిటివ్ గా చెప్తారు. మేము మన నాణ్యమైన మద్యం ఇస్తున్నాం, మద్యం అందుబాటులోనికి తెచ్చాం అని దీన్ని కూడా సానుకూలంగానే ప్రచారం చేస్తున్నారు. ఆయన చెప్పినట్టు అసలు ధరలు పెంచకూడదు కదా, మరి ధరలు పెంచుతున్నట్టుగా మరి వార్తలు వస్తున్నాయి కదా. అందుకే కొమ్మినేని గారు ఈ రోజు ఒక్కో బాటిల్ మీద 10 రూపాయలు పెంచారు కాబట్టి మద్యం ప్రియులంతా ఎక్కడ హర్ట్ అవుతారో అని, లేదు మీకు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఫ్యూచర్ లో భయపడద్దండి అని చెప్పి కవర్ డ్రైవ్ ఇది అంతే. నేను అందుకే అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు మనం ఇది పెంచుతున్నాం కదా పబ్లిక్ ఏమనుకుంటారు అని చెప్పి, లేదు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నామని ప్రతి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇదే చేస్తున్నారు. అన్ని డైవర్షన్ లోకి వెళ్ళిపోతున్నారు కంప్లీట్ గా. మీరేమంటారు ఈ మద్యం వ్యవహారంలో మీ అభిప్రాయం? అంటే కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదండి. ఆయన 99 రూపాయలకే నాణ్యమైన 99 పైసలకే నా ఇష్టం నేనే ఇచ్చేస్తానని బాటా రేట్ అంటారు. ఇక్కడేమో 99 రూపాయలే లెక్కర్ అంటారు. బాటా రేట్ అంటారు. బాటా చెప్పులు కొంటే అది 110 రూపాయలు 99 పైసలు ఈ రకంగా ఉంటాయి అనమాట. ఆ బాటా రేటు ఫస్ట్ నుంచి చంద్రబాబు గారికి అది అలవాటు. అది అంటే భూముల పందేరం విషయంలో ఇండస్ట్రియలైజేషన్ పేరుతో భూముల పందేరం విషయంలో ఎప్పుడు కూడా ఆయన అవలంబిస్తా అనేది, అది 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి అయినా కూడా ఎకరం 99 పైసలకే ఇస్తాం అనేటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఇది కూడా అంతే, 99 రూపాయలకే నాణ్యమైన మందుని ఇస్తాను తమ్ముళ్ళు అని చెప్పారు. మరి నమ్మి ఓటేశారు. మరి నమ్మిన వాళ్ళని గొంతుకు వస్తేనే కదా చంద్రబాబు గారు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గారు అన్నప్పుడు ఈరోజు మద్యం ప్రియులు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు. దాదాపు 3000 కోట్ల రూపాయల బారు వాళ్ళ మీద మోపుతూనే ఇందాక రామ్నాథ్ గారు అన్నట్లు ఒక ఆర్థిక విధ్వంసం గ్రామాల్లో బెల్ట్ షాపుల పేరుతో జరుగుతుంది. గ్రామాల్లో బెల్ట్ షాపుల దగ్గర ఎంత కలెక్ట్ చేస్తాం అనేది కూడా బయటికి రాదు. ఎంఆర్పి ఏముందనేది బాటిల్ మీద అందరికీ కనపడుతుంది. కానీ బెల్ట్ షాపులో ఆ మూమెంట్లో తాగాలనిపించిన వాడు 25 రూపాయలు ఎక్కువైనా 50 రూపాయలు ఎక్కువైనా కొని తాగడం అనేది ఉన్న వాస్తవ పరిస్థితి. ఎందుకంటే మద్యానికి అలవాటు పడిన వాడు తప్పనిసరిగా తాగుతాడు. అది రూపాయి 2 రూపాయలు పెట్టినా తాగుతాడు. కాబట్టి ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. పగులల్లా కష్టపడి సంపాదించిన రూపాయిని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టడము, ఆర్థికంగా శిథిలం అవ్వడము, పైపెచ్చు కుటుంబాలు నడిపేటువంటి మహిళలకు ఎటువంటి అండదండలు కూడా ప్రభుత్వం నుంచి పథకాల ద్వారా రాకపోవడంతో గ్రామాల్లో మనీ సర్క్యులేషన్ లేదు. దీని ప్రభావం చిన్న చిన్న వ్యాపారస్తుల మీద కూడా పడింది. ఆర్థిక విధ్వంసం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. భూదోపిడీ, క్రెడిట్ చోరీ, భోగాపురం తన ఖాతాలో వేసుకునేందుకు కళ్ళార్పకుండా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారన్న వైఎస్ జగన్. బాబు ఫేక్ ప్రచారాలు, పీక్ పబ్లిసిటీ, మా హయాంలోనే పారిశ్రామిక అభివృద్ధి అంటూ జగన్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో డీటెయిల్డ్గా ఆధార సహితంగా చెప్పే ప్రయత్నం చేశారు. మాది సంక్షేమ క్యాలెండర్, బాబుది అప్పుల క్యాలెండర్. చంద్రబాబు సర్కార్పై జగన్ మండిపాటు. ఇక తొలి దశకే దిక్కులేదు, మళ్ళీ రెండో దశ. రాజధాని భూ సమీకరణపై సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్న. అయితే ఇది ఆసక్తికరంగా ఉంది. ఎవరు బాధపడినా భవిష్యత్తు నగరంగా అమరావతి అవుద్దట మన ప్రకాష్ రెడ్డి గారు. ఎవరు బాధపడినా కాదండి, ఎవరినైనా సరే బాధ పెట్టైనా, మీరు అట్లా తీసుకెళ్ళి ఎవరిని బాధ పెట్టైనా సరే మేము ఇక్కడ 2 లక్షల కోట్లు
ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, అందులో కనీసం ఒక 50,000 కోట్లు భోంచేయడానికి సిద్ధంగా ఉన్నామని దాని అట్లా ఆ రకంగా తీసుకొచ్చాను మీరు. మళ్ళీ అయితే ఎల్లో మీడియా మళ్ళీ అదే విషయం, అమరావతిపై జగన్ కొత్త కుట్రలంట, పచ్చి అబద్ధాలు రాస్తున్నారు ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఆయన చెప్పింది ఏంటి, ఫస్ట్ ఫేజ్లో రైతులకి జరుగుతున్న నష్టాలు కష్టాలు తీర్చకుండా రెండో ఫేజ్కి ఎందుకు వెళ్ళారయ్యా అంటే రైతు అమరావతి మీద విషయంగా ఎక్కాడని దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లిఫ్ట్పై డైవర్షన్, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతపై వైఎస్ జగన్ నిలదీయడంతో దిక్కుతోచని బాబు సర్కార్. ఈ రకంగా ప్రజల దృష్టిని మళ్లించడానికి మరో డ్రామా, రాజధానిపై జగన్ మాటలను వక్రీకరిస్తూ మంత్రులు, ఎల్లో మీడియా ప్రకటనలు. అలాగే దీని మీద మన రాయలసీమకు సంజీవని తాకట్టు పెట్టారు, రాయలసీమ నెల్లూరు జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇన్సూరెన్స్ వంటిదని జగన్ గారు వ్యాఖ్యానించారు. అలాంటి సంజీవనిని చంద్రబాబు గారు తాకట్టు పెట్టారని కూడా ఆయన మండిపడ్డారు.